సార్ ఎర్రచందనం స్మగ్లింగ్ వాళ్ళు పర్టికులర్గా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వస్తున్నారండి తమిళనాడు వాళ్ళు? ఎస్ సార్. యాక్చువల్గా స్టార్టింగ్లో మన వాళ్ళు ఏదైతే ఫారెస్ట్కి అడ్జసెంట్ విలేజెస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేసి ఒక 2 దొంగలు 5 దొంగలు ఆ విధంగా తెచ్చేసి ఎవరికైనా లోకల్గా ఒక ఆ ఊరికి ఎవడైనా స్మగ్లింగ్ చేసేవాడైతే వానికి ఇస్తే అతడు తీసుకెళ్ళేసి తమిళనాడు కర్ణాటకలో అమ్ముకొని వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ తమిళనాడు జవాదిమలై ఏదైతే ఉందో ఏరియా, మీరు వినే ఉంటారు వీరప్పన్ అడవులు, వాళ్ళు ఈ శ్రీగంధము వైట్ శాండిల్ని టోటల్ వాళ్ళు ఆ అడవిలో తిరిగిన వాళ్ళకి నేపథ్యం ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళని ఈ శేషాచలం ఫారెస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ కావడము, ఒకరు తీసుకెళ్ళేసి ఈ విధంగా చూపించడము, వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఫాస్ట్గా అయిపోయింది సార్. వాళ్ళకు వేరే లైవ్లీహుడ్ లేదు, వాళ్ళకి కూలోళ్ళకు ఇది తప్ప వేరే పని తెలియదు వాళ్ళకు రోజు అక్కడ పని చేస్తే వాళ్ళకు 100 రూపాయలు 150 రూపాయలు రావడం చాలా గగనం అక్కడ వాళ్ళకి. ఎక్కడో వాళ్ళు మీరు వాళ్ళ టెరెన్ చూసారంటే జవాదిమలైలో కొండపైన అక్కడక్కడ ప్యాచెస్గా ఒక ఇండ్లు ఉంటాయి అంతే. వాళ్ళ రోజు ఆయుధం 100-150 మాత్రమే. వాళ్ళు కూడా కొండ దిగేసి వచ్చి దగ్గరలోన సేలం కానీ ధర్మపురి కానీ వేలూరు కానీ అక్కడికి వచ్చి పని చేసుకొని వెళ్ళాలి. అటువంటిది ఇంకా అక్కడ పని అయిపోయింది కాబట్టి వీరప్పను వాళ్ళ దగ్గర శ్రీగంధం అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్రచందనం మీద పడ్డారు సార్. సార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ కటింగ్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంతో అమౌంట్ వస్తుందండి కటింగ్ చేసిన వాడికి కానీ, లేదా అక్కడ ఉండి వంట చేసేవాడికి కానీ, లేదా రూట్ మ్యాప్ ఇచ్చేవాడికి కానీ? ఇప్పుడు ప్రస్తుతం రేట్ల గురించి మాట్లాడితే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే కూలోళ్ళు వస్తారో ఒక 10 మంది 20 మంది కూలి వాళ్ళని ఒక మేస్త్రి తీసుకొస్తాడు. సేలం నుంచి ట్రైన్ ఎక్కించుకొని బస్సు ద్వారా ఏదో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ యొక్క శక్తిని బట్టి 30 కేజీలు 20 కేజీలు 30 కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక 10 రోజుల లోపల తిరిగి వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు. మేస్త్రి దగ్గరలో ఉన్న ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కూలి అతనికి సుమారుగా కేజీకి 600 నుంచి 800 వరకు దొరుకుతుంది సార్ వాళ్ళకి. 600 to 800. అంటే కటింగ్ చేసిన వాడికి 600 రూపాయలు అంతే. కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మోసుకొని బయటికి 30 కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి 600 నుంచి 800 వరకు హార్డ్లీ. అసలు ఎంబో ఎలాగుంటుందండి వాళ్ళది లోపలికి? అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాం, ఇన్ని రకాలుగా ఆపుతున్నా, ఇన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఫోర్స్ పెట్టినా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా? ఒకటి సార్, వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే, నేను ఒకసారి ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఈ విధంగానే మూమెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ ఒక 10 మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్గా విచారించగా ఏం తెలిసిందంటే వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరుక్కొని వచ్చారు అంటే వాళ్ళు మన జీపీఎస్లు కూడా అక్కర్లేదు సార్. వాళ్ళ ఫారెస్ట్ నాలెడ్జ్, వాళ్ళ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. 2 సార్లు పోయి వచ్చాడు అంటే అతను కూలీగా, 3వసారి అతను గైడ్గా పోతాడు. ఒక 10-20 మందిని గైడ్గా వెళ్తాడు. 20-30 మందిని తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొస్తాడు. ఫోన్లు తగలవు, ఏం తగలవు, మళ్ళీ ఎడ్జ్కి వస్తాడు. అంత నాలెడ్జ్ వాళ్ళలో, జీపీఎస్ మైండ్లో వాళ్ళ జీపీఎస్ ఉంది. సార్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అదే ఏ విధంగా ఉంటుంది మరి? ఫుడ్ వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు సార్. వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు, వాళ్ళు ఒక పాయింట్స్ పెట్టుకుంటారు. రేషన్ అక్కడ దింపేసుకొనేసి రైస్, హార్డ్లీ ఏమంటారు రైస్ ఎక్కువ ఉంటుంది, రొట్టెలు తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సింది. కట్ చేసిన తర్వాత వెంటనే తీసుకొస్తారా లేదా అక్కడ డంప్ చేస్తారా ఎక్కడైనా? క్వాంటిటీని బట్టి సార్. తక్కువ క్వాంటిటీ ఉంది అంటే గిన ఒక్కొక్క లాగ్ తెచ్చుకోగలుగుతారు అంటే గిన ఇమీడియట్ తెచ్చుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్టర్ యొక్క అపాయింట్మెంట్ బట్టి, ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వాళ్ళకు లేట్ అయ్యిందంటే ఒక చోట పెట్టేస్తారు, ఒక చోట పెట్టేసి బయటికి వచ్చేస్తారు. లేదు ఇమీడియట్గా వాళ్ళకు లోడింగ్ పాయింట్ ఉంది, ఇమీడియట్గా ఉంది, క్లియరెన్స్ ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఇమీడియట్ తెచ్చేసుకుంటారు, మిడ్ నైట్స్లో లోడ్ చేసేస్తారు. క్లియరెన్స్ అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి? క్లియరెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మేస్త్రి బయటే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, పోలీస్ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు, ఫారెస్ట్ వాళ్ళ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఇబ్బంది లేదు అన్న తర్వాత మాత్రమే పాయింట్ పెట్టేసుకొని తీసుకొచ్చేస్తారు. సార్ ఇప్పుడు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురైతే వాళ్ళ పరిస్థితి ఏంటి?
జస్ట్ సార్ వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళ యొక్క శక్తి ఫారెస్ట్లో వాళ్ళు అడవి పిల్లలు అంతే. వాళ్ళు జింకల కన్నా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు. ఒక్కరు కూడా దొరకరు. ఎవరన్నా కింద ఏదన్నా తగిలి కింద పడిపోయి దొరకాలి, కానీ అతన్ని చేసి ఎవరు పట్టలేము. వాళ్ళ యొక్క శక్తి అంత ఉంటుంది. వాళ్ళ యొక్క స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చరు 5'5" హైట్ ఉంటారు. అందరికీ ఆల్మోస్ట్ 6 packs ఉంటాయి. అందరు 50 kgs లోపల ఉంటుంది. అరికాలు అయితే వాళ్ళది ఇంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పు ఉండి అరికాలు వాళ్ళది ఇంత పాదం ఉంటుంది. ఒకవేళ ఎదురు పడితే కొడతారా వాళ్ళు? ఖచ్చితంగా. ఒకవేళ వాళ్ళు దొరికిపోతారు లేదా వీళ్ళు అటాక్ చేస్తారు పోలీసు వాళ్ళు, మనం దొరికిపోతాము అనే ఐడియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తక్కువ మంది ఉన్నామంటే రాళ్ళతో వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2013 కన్నా ముందు 11-12లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేశారు ఈ విధంగానే రాళ్లతో అటాక్ చేసి. అప్పుడే గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా తీసుకుంది 2014. మీరు పనిచేసిన ఆ పీరియడ్లో అంటే రామకృష్ణ గారు ఎస్పీ గారి టైంలో మీరు లోపల కూంబింగ్ వెళ్ళి ఉంటారు. మీ మీద కూడా ఆ విధంగా అటాక్లు జరిగాయి? అటాక్లు అయితే ఎక్కడ జరగలేదు సార్, కానీ పారిపోయారు. పారిపోయిన తర్వాత టోటల్ లాక్స్ కూడా సీజ్ చేసాము. 50 lakhs 100 lakhs. సార్ అప్పుడులో రోజు ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్, ఇన్ని టన్నులు పట్టుకున్నాం అని పేపర్లు వస్తున్నా ఇంకా లోపలికి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. ఎలాగండి అది? సాధ్యమేనా అసలు? అది సాధ్యమే సార్. అది టోటల్ అది స్పీసీస్ చాలా స్ప్రెడ్ అయి ఉంది. సో వాల్యుబుల్ అది. ఇప్పుడు వాల్యుబుల్ అంటే ప్రాణం కన్నా వాళ్ళకి వాల్యుబుల్ అది. వాళ్ళకి ఆ విధంగా లోపలికి వెళ్ళి 1 weekలో కష్టపడి 30 kgల ఒక లాగ్ తీసుకొచ్చాడంటే అతనికి 800 రూపాయలతో వేసుకున్నామంటే కన్నా సుమారుగా 20-30 వేలు వస్తుంది. 20-30 వేలు అతనికి సంవత్సర ఆదాయం అది ఒకప్పుడు. సో దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు వాళ్ళు, వెళ్తారు, తీసుకొస్తారు. సార్ అదే వాళ్ళని మార్పు కోసం చాలామంది మీ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేస్తారు. దానిలో మార్పు వచ్చిందంటారు? స్టార్టింగ్లో అప్పుడు వచ్చింది సార్. జయలలిత గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మన గవర్నమెంట్ తరఫున మాట్లాడము, పెద్ద ఆఫీసర్లు వెళ్ళడము, మాట్లాడి ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అక్కడ ఏదైనా లైవ్లీహుడ్ కల్పించడము. ఎందుకంటే వాళ్ళు డ్యూ టు పావర్టీనే వస్తున్నారు, అర్థమైంది. వాళ్ళకి ఏమి జరక్క వస్తున్నారు, లైఫ్ రిస్క్ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ రైడ్ ఉంటుంది, చనిపోతాం లేదా లోపల అడవిలో ఏమన్నా జరగచ్చు అని తెలిసి కూడా వస్తున్నారంటే వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. సో వాళ్ళకు అక్కడ లైవ్లీహుడ్ లేదని చెప్పేసి గవర్నమెంట్తో చెప్పి తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాంతాలు వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి యొక్క గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ వాళ్ళకి అందేటట్లు కొద్దిగా ట్రై చేశాం సార్. అప్పుడు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎర్రచందనాన్ని పూర్తిగా మనమే ఓపెన్గా అమ్మితే ఏ ఇష్యూ ఉంటుంది కదండి? కరెక్టే సార్. అది అందరూ డిస్కస్ చేశారు అప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఎండేంజరస్ స్పీసీస్, తర్వాత ఈ జీవ వైవిధ్యం గురించి, దాని గురించి బయోడైవర్సిటీ గురించి అవన్నీ కొన్ని ఇవి ఉన్నాయి అసోసియేషన్స్, అవి ఇవి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే ఉన్న స్పీసీస్ని రేర్ స్పీసీస్ సార్. ఇది యొక్క మన భారతదేశంలో చిత్తూరు జిల్లాలో ఉండడం అనేది చాలా, అది మా అదృష్టం. అది దాన్ని ఎవరు అమ్ముకోవాలని ఎవరు అనుకోరు. గవర్నమెంట్ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా ఒప్పుకోరు సార్ అది. ఓకే.